ఏదైతే సీన్ అని చెప్పింది ఉందో నా మనసులో బలంగా నాటుకుపోయింది. పోయినప్పుడు పలు సందర్భాలలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాల్బాటి, కచోరీ, పావు బాజీ, బంగిడి ఇటువంటి కల్చర్ చూసినప్పుడు నేను ఎప్పుడు చూడనప్పుడు నిజమే అన్న మీరు చెప్పేది చాప కింద నీరులాగా వీళ్ళు పాకుపోయారు. మీరు చూడండి హైదరాబాద్లో ఢిల్లీ మిఠాయి వాలా, హల్దీరాము, బింగో లేసు లేకపోతే రకరకాల మిఠాయి కంపెనీలలో మొత్తం పనిచేసే వాళ్ళు మొత్తం మార్వాడిసే, సారీ వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మార్వాడిలో ఉంటారు. ఉండని తప్పులేదు, కానీ ఈ నేల మాది, ఇక్కడ నీళ్లు మా ఉద్యోగాలు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాం. కాబట్టి పలు సందర్భాలలో సీనన్నతో చర్చించినప్పుడు దీనిపైన మనం సీరియస్గా ఉద్యమం చేయాలి తమ్ముడు అన్నప్పుడు రైట్, ఎవరైతే మోండా మార్కెట్లో ఒక దళితుని కొట్టారో, ఆపడానికి వచ్చినటువంటి ఒక యాదవ్ని ఇంకో ముదరాజుని చెవులపంటి కొట్టి గాయాల పాలు చేశారో, అప్పుడు వెళ్ళి ఏం జరిగిందన్నా అని ఆ బాధితుడిని నేను బత్తుల రాంప్రసాద్ అన్న అని ఇంకొక ఎప్పటి నుంచో అట్రాసిటీ కేసులో పనిచేసేటువంటి మాలమా నాయకుడు, నేను ఇంకో వెంకటేష్ అని మా వీసీకే నాయకులు, ఇంకొక ఎస్ఎఫ్ఐ నాయకులు అందరం వెళ్ళి పరామర్శించాం. వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని బాధితుడిని పరామర్శించి వచ్చిన తర్వాత బాధితుడు మాతో చెప్పింది ఏంటంటే, అన్న నా పన్నీరు కొట్టారు, ఇటు పక్కన చెవులపంటి ఇంకొక ఆయనకు గాయాలు చేసి రక్తం వచ్చేలా కొట్టారు, మరి మీరు వచ్చి మీడియా ముందు చెప్పొచ్చు కదా అంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను కనుక మీడియా ముందుకు వస్తే ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి, కాబట్టి దీన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది అక్కడ వాస్తవం ఏంటంటే, కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో ఒక మార్వాడి దూషించాడు, కొట్టాడు, గాయాల పారు చేశాడు అన్నప్పుడు రైట్, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన అరెస్ట్ చేయండి సార్ అని ఒక కాల్ ఇచ్చాం. చెలో మోండా మార్కెట్ అని కాల్ ఇస్తే ఆ పోస్ట్ పెట్టి మాట్లాడినటువంటి వీడియో ఏదైతుందో ఒకటే రోజులో 5 లక్షల మందికి రీచ్ అయింది. అంటే ప్రాంతీయతడు వచ్చి మా ప్రాంత బిడ్డను కొడతాడా అనేటువంటి ఇది ప్రజల్లో అంటే విపరీతమైన స్పందన రాగానే నాకు ఫోన్ చేశారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. తర్వాత నేను వస్తాను సార్, డ్యూటీలో ఉన్నాను, ప్రజా ఉద్యమాలలో పనిచేసుకుంటాను కదా, నా టైం దొరికినప్పుడు వస్తానని చెప్పా. తర్వాత పోలీసు వాళ్ళు పిలిచారు, అడిగారు, కానీ